అనగా ప్రొటెక్ట్ సోమరతనం చూపించారు. ఎందుకంటే ఇది ఎలాగో మహాపర్వతం, దీన్ని దాటి శత్రువులు మా దగ్గరికి వచ్చేంత సీన్ అయితే లేదు, కాబట్టి దీని పని అయిపోయిందిలే అని చెప్పి ఒకడు ఇలా అనుకుంటున్న సమయంలో ఆ సిటీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ జస్ట్ ఏదో ఫార్మాలిటీకి అలా వచ్చి అన్ని చూస్తుండగా హెల్మెట్ జారి కింద పడిపోయింది. హెల్మెట్ అంత పెద్ద లోయలో అంటే కింద పడిపోయింది. అది చూసిన యొక్క పర్షియన్ సోల్జర్, అంటే ఈ యొక్క పర్షియన్ ఈ యొక్క సైనికుడు ఇది చూసి ఈ ఎక్కడైతే హెల్మెట్ పడిపోయిందో హెల్మెట్ను తీసుకోవడానికి వచ్చిన యొక్క సెక్యూరిటీ గార్డ్ ఎలా అయితే వచ్చి ఎలా వెళ్ళడం మొత్తం గమనించాడు. అది గమనించి వెంటనే ఆ రాత్రిగా ప్లాన్ చేసుకొని ఆయన వెనకాల వెళ్ళి మొత్తానికి ఆ సిటీని పప్పు కూల్చి పడేసాడు. తర్వాత అది ఎప్పుడుకో మళ్ళీ సెట్ అయ్యింది. ఎందుకు ఏంటిదని చెప్పి తెగాలో చెప్తున్నారా? ఏమై ఉంటుంది ట్రై చేయండి. న్యూ టెస్టమెంట్లోనే ఎక్కువ ఉన్నాం ఆ పదం, అది తెలియనోడు లేడు ఇక్కడ. తెగా చెప్తారు మన పాస్టర్ గారు దాని గురించి. నువ్వు బతుకున్నావు అనే పేరు మాత్రం నీకు ఉంది, కానీ మృతుడవే ఎవరిది? సార్దీసు సంఘం. అది మరి అదే అంటుంది. సార్దీసు అనేది మౌలస్ అనే ఒక మౌంట్, ఒక పర్వతం అనమాట. మౌలస్ అనే ఒక పర్వతం మీద దాన్ని కట్టారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొద్దిగా ఆ యొక్క పొగరు అది ఎక్కువైతే మేము రిచ్ క్యాండిడేట్స్ ప్లస్ మాకు రోమన్స్ది అది ఇది ఉంది, ప్లస్ ఇంత పెద్ద హై మౌంటైన్ కాబట్టి ప్రొటెక్షన్ పెట్టించుకోలేదు. వాళ్ళు ఊరికే సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టించారు అంతే. అది చూసిన పొజిషన్ అంపైరు క్రీస్తు పూర్వము 547 సమయంలో చూసి మొత్తానికి నాశనం చేసి పడేసారు. అదే మీకు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 2-3 వచనాల్లో క్రీస్తు ఇండైరెక్ట్ గా అంటున్న మాట ఏంటంటే, ఎలా అయితే అప్పుడు పొజిషన్ అంపైర్స్ మీరు అజాగ్రత్తగా ఉండటం వల్ల దొంగల్లాగా వచ్చి మిమ్మల్ని మొత్తం నాశనం చేసి పడేశారు, మీరు కనుక మీ స్పిరిచువల్ లైఫ్ ని కాపాడుకోకపోతే ఆ దొంగ కూడా అలానే వస్తాడు. ఏ దొంగ? సాతానుడు. మనకి యోహాను సువార్తలో క్లియర్గా ఉంటుంది, దొంగ వచ్చి చేసే పని ఏమన్నా ఉంది అంటే దోచుకొని నాశనం చేయడం తప్ప ఇంకో పని లేదు. ఈవెన్ దేవుడు కూడా అంటున్న మాట ఏంటంటే, నువ్వు కనుక నీ స్పిరిచువల్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే నేను దొంగలాగే వస్తానంటాడు. వచ్చినప్పుడు అకౌంటబిలిటీ అనగా నిన్ను నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సార్దిస్సు గురించి మనకి కాన్సెప్ట్ అంటే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనకున్న యొక్క రకమైన ఎక్స్పెక్టేషన్స్ అని, కానీ మనకున్న ఒక ఆలోచన ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు చర్చ్, నేను చర్చ్కి వెళ్తాను, దశంభాగాలు, కానుకలు, లేకపోతే ఇంకా సంథింగ్ లైక్ నేను ప్రభు యొక్క ప్రేయర్ మీటింగ్స్లో పాల్గొంటున్నా.